దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ముఖ్యమైన గమనిక ఏంటి అని అంటే లతకు అందరూ అన్యాయం జరిగింది, అసలు ఇది పెద్ద మనుషులు ఇట్లా చెప్తారా అని అంటున్నారు. సో జరిగినట్టయితే తీస్తున్నాం దోస్తులు. మరి ఏమైంది ఏం కథ అనేది అయితే మీరైతే చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా ముందు ముందు చాలా స్టోరీ ఉంది, ఎక్సైట్మెంట్ తో మీరు వెయిట్ చేస్తున్నారని మేమైతే అనుకుంటున్నాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 19 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. శ్రీను, బాండ్ పేపర్ మీద అయితే రాసిచ్చినాం. ఈ పేపర్ అయితే మంచిగా దగ్గర పెట్టుకో, సంతకాలు కూడా పెట్టిండు మీ అయ్యా. సరే అంకుల్. మరి రాజు, నెలకు ఖచ్చితంగా సగం జీతం వీళ్లకు, సగం జీతం ఆమెకు. ఖచ్చితంగా ఇయ్యాలే. రూపాయి ఆస్తి మాత్రం ఆమెకి ఇచ్చేది లేదు, ఉన్నదంతా నీ కొడుక్కే. సరేనే, మీరు చెప్పినట్టే అలా రాసినాం కదా, ఇంకేంది. ఇక నీకు ఎన్ని రోజులు ఉంటావు ఏం కదా అనేది ఇక నువ్వు డిసైడ్ చేసుకొని ఉండు. సరే బాబు, అది జాగ్రత్తగా కాపాడుకో. అంకుల్ ఒక మాట, 1 month లోపు నేను మొత్తం భూమి ఇల్లు అంతా నా పేరు మీద వేయించుకోవాలని అనుకుంటున్నా. దానికి ఆయన సహకరిస్తాడా లేదా అడుగుర్రు ఒకసారి. ఏమంటావు? ఇప్పుడే ఎందుకు, తర్వాత చేసుకోరాదా? తర్వాత రోజులు ఎట్లుంటాయో తెలివై అంకుల్. ఆమె మైకంలో పడి వీళ్ళు నా కొడుకు కాదు, నా పెళ్ళం కాదు, వీళ్ళు ఎవరో అని మమ్మల్ని తరిమేసి ఆస్తి మొత్తం ఇల్లు మొత్తం వాళ్ళ పేరు మీద వేసుకునేది తెలియదు. ఆ పరిస్థితి నాకు రావద్దు కాబట్టే నెల లోపట ఖచ్చితంగా నేను భూమి ఇల్లు అనేది మొత్తం నా పేరు మీద వేయించుకుంటా అంటావు. సరే చేస్తా. వాళ్ళు ఎట్లంటే అట్లనే, వాళ్ళ మాట నేను తీసేయ్యా. ఇయ్యాలటికేమో అయిపోలేదు. వాళ్ళంటే నాకు ప్రాణం. నేను అక్కడుంటా ఇక్కడుంటా. కాకమ్మ కథలు మాకు చెప్పకమనంట అంకుల్. ఇట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. నేను వెళ్ళొస్తా. సరే వెళ్ళు. అరే రాజుగా, నీకేమన్నా సిగ్గున్నాదిరా? నువ్వు ఏమన్నా కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదారా? నీ బతికేంది, భవిష్యత్ ఏంది అనేది చూసుకుంటున్నావా? ముందు ఎట్లుంటది అనేది ఒక్కసారన్నా ఆలోచించినవా? ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుందన్నా ఏం చేయాలి? ఇక దొంగ ముండను వదిలిపెడదామన్నట్టే నేను అనుకున్నా. కడుపు తీయించుకొని దాన్ని వదిలించుకుందాం, 5 లక్షలు ఇద్దాం, దాన్ని పక్కకు ఉండుమందామనంటే అది నా మెడకే పట్టే. అట్లా పట్టినప్పుడు ఏం చేస్తా? అది మొత్తం నన్ను ఇచ్చిపెట్టా అని అనబట్టే. నీ వయసు ఏంది, దాని వయసు ఏంది, అసలు మీ కథలేంది? నీ భార్యను చూస్తే గోస అనిపించబట్టే ఎంత ఎడతాంది. ఇక పోతా ఇప్పుడు అక్కడికే పోయి ఆమెకు చెప్పాల్సిన మాటలైతే చెప్పి ఇక బట్టలు తీసుకొని అటే పోయి 15 రోజులు ఆడు ఉండి మళ్ళా ఇటు వస్తా. ఏమో పో, ఇప్పుడు మంచిగానే ఉంటది. రానున్నది పో అసలైన కథ. ఇక నా బతుకు నన్ను ఉంచుతారో ఇద్దరు కలిసి చంపుతారో. ఎట్లా ఏం కథ అనేది ఉంది పోరా. సరే అవ్వ, ఈసొంటి పంచాయతీలు చేసుడు అని అంటే నాకైతే మెంటలే లేస్తాంది. ఈ ఊరికి సర్పంచ్ని ఎందుకైనా అన్నట్టు ఫీలింగ్ వస్తాంది నాకు. ఎవడు తవ్వుకున్న గోతిలా వాడు వడక తప్పది. ఇప్పుడు ముడతాండు గాని ఈయనకి ముందు ఉన్నది ముసళ్ళ పండుగ. బిడ్డ, ఇట్లా ఏడ్చుకుంటూనే ఉంటావా అని ఏం చేయాలమ్మా? నాకు మనసున పడతలేదు, నాకు అస్సలకే ధైర్యం వస్తలేదమ్మా. నా భర్త ఇంకో దాని భర్త అవుతుండు అనంటే నా మనసు అస్సలు ఒప్పుకుంటలేదమ్మా. బిడ్డ, నువ్వు అస్సలకే బాధపడకు. నీ భర్త ఇయ్యాల కాకుండా రేపటి రోజైనా నీ విలువ అనేది నీ మొగనికి తెలిసి నీ కాళ్ళు పట్టుకోవడానికి ఖచ్చితంగా అత్తడు. నేను బతుకున్నంత వరకు నీకు ఏ హాని కూడా నేను ఎవ్వరి నుండి జరగనియ్యా. మనమేందో మన బతికేందో బతుకుదాం గంతే. వాడు పీకని అయిపోయింది. నీ కొడుకు నీ ఎత్తు అయిండు. నీ కొడుకు పెళ్లి ఎత్తే నీ కోడలు నీతోటే ఉంటది, నీ కొడుకు నీతోటే ఉంటాడు. నీ బతికే మంచిగా ఉంటది. వాందే అక్క తినే బతుకు కుక్క బతుకు అవుతుంది. సరేనా? నువ్వు అస్సలకే బాధపడకు బిడ్డ, ఏడవకు. బలవంతంగా 2 బుక్కలు తింటివి తినిపియంగా గట్ల తింటే నీకేమన్నా అయితే ఎట్లా? ఏమో అమ్మా, నాకు బ్రతుకు మీద ఆశ లేదు. అట్లా అనకు, కాసేపు పండుకో అట్లా బల్ల మీద. మమ్మా, నాయన పోయొచ్చినవా? పోయొచ్చినమ్మా. ఇక బాండ్ పేపర్ మీద నేను చెప్పినట్టే రాసిర్రు. వాడు సంతకాలు పెట్టిండు. పెట్టిండా? వాని
అడ్వాన్స్ అవి అయ్యా వాడు వచ్చిండా? వచ్చిండు. ఆడ 15 రోజులుంటా, ఈడ 15 రోజులుంటా, ఆ పైసలు వానికి సగం ఇత్తా, మీకు సగం ఇత్తా అని మాట్లాడిండు. వాని పైసలు ఇవ్వకపోతే నేనేం చేస్తానో ఇక చూసుకో. ఇన్ని రోజులు తండ్రి అని మర్యాద ఇచ్చిన. ఇప్పటి నుండి నాకు ఆయన గురించే అవసరం లేదు. నాకు ఒక అమ్మున్నది, అమ్మని చూసుకొనే బతుకుతా గంతే. వచ్చిండా? ఒకడే వచ్చిండా? ఒకడే వచ్చిండు. అమ్మా గిట్లనే ఎడతావానే? నెల లోపట నా భూమి, నా ఇల్లు, నా మొత్తం నా పేరు మీద చెయ్యాలని చెప్పిన. అవునా? మంచి పని చేసినావు. ఏమన్నాడు? ఎత్తా అని అన్నాడు. సరేతి, నేను బోలు దోముతా బిడ్డ, ఇక సాయంత్రం అయితాంది. పోయే అమ్మా, ఏడవకమ్మా. నువ్వెడతా అంటే నాకు బాధ అనిపించి నేను ఏడవాల్సి వస్తాంది. ప్లీజే, నేనున్నా కదా. నువ్వెందుకంత బాధపడుతున్నావు? ఎందుకు ఇంకా ఏడుతున్నావు? నేనున్నా కదా నీకు. అది బిడ్డ, ఎందుకు మనసు అనేది బాగా బరువు అవుతుంది. అసలు ఇక అది నీకు చెప్పలేను బిడ్డ. నా భర్త ఇంకో దాని భర్త అవుతుండు అనంటే నేను తట్టుకోలేకపోతున్నా. పీకనమ్మా, ఎన్ని రోజులు పోతాడు? పీకని అవసరం లేదు మనకు, వదిలేయి గంతే. సరేలే. ఏమిటికి వచ్చినావు? ఎందుకురా గట్లా అంటున్నావు? ఎందుకు రావద్దు? నా ఇల్లు కాదా, నా కథ కాదా? వస్తా పోతా, వాళ్ళు చెప్పినట్టే నడుస్తాం గంతే. అంతే తప్పించి మళ్ళా నువ్వు ఏమి అనకు. నేను ఏం పాపం చేసిండ్రా? నిన్ను ఏ రోజన్నా ఒక మాట అన్నాన్రా? ఒక మాట అన్నా ఎదిరిచ్చినానా? చెప్పురా. నన్ను ఎందుకురా ఇంత హాగం చేసినావు నా బతుకును? దొంగ బాడుకో, నిన్ను నమ్ముకోనే బతికిన నేను. మన జంట అంటే ఊరంతా మెచ్చుకుందరు. అసొంటిది ఇప్పుడు మన జంట మీద థూ అనే కాడికి తీసుకొచ్చినావు కదా. నీకు సిగ్గు లేదారా? మళ్ళెందుకు వచ్చినావురా? దాంతోటే ఉండిపో, దానింటికాడనే ఉండిపో. నువ్వు మా దగ్గరికి రాకు, మాకు అవసరం లేదు. అర్థమైతుందా? నువ్వు నన్ను ఇష్టపెట్టి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, దాన్ని కూడా ఉంచుకుంటా, రెండో భార్యగా అన్నావు అని అంటేనే నా మనసు మొత్తం ఇరిగిపోయింది. ప్లీజ్ లత, నన్ను అర్థం చేసుకో. నేను తప్పు చేసిన, వదిలించుకుందాం అనుకున్నా, కానీ అది వదిలిపెట్టేటట్టు లేదు. పిట్టకు పట్టుకున్నట్టే పట్టుకున్నది. అట్లా నేను ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు. నేను ఇటు చూసుకుంటా, అటు చూసుకుంటా. ప్లీజ్. ఏంద్రా నువ్వు చూసుకునేది? అవును, నేను ఇప్పుడు ఇంకో మొవ్వను ఉంచుకుంటే అటు వానితోటి ఉంటా, ఇటు నీతోటి ఉంటానంటే నువ్వు ఊకుందువారా? ఇచ్చా నీకు? ఏం మాట్లాడతావు? మరి చెప్పావు. నీకో న్యాయం ఉంటది, నాకో న్యాయం ఉంటదా? అని చూసుకొని మొత్తం ఆవుతనే లేవు. ఏమంతా అందంగా ఉన్నదని, లేకపోతే దాని దగ్గర నీకు ఏం నచ్చిందంతగానం చెప్పు. నన్ను ఎట్లా వదిలిపెట్ట బుద్ధి అయింది నీకు? కారణం చెప్పు. నిన్ను వదిలిపెట్టలేదు లత. నువ్వు అట్టిగా అనవసరంగా మొత్తుకోకు, అర్థమైందా? నాకు ఫస్ట్ భార్య అయినా, ఫస్ట్ ఏదైనా ఫస్ట్ నువ్వే, తర్వాతనే ఆమె. అది గుర్తు పెట్టుకో. ఏం చేయాలి? అది కడుపు తీయించుకోను, నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటా అని అనబట్టే అట్లా అన్నదని నేను ఆ డిసిషన్ తీసుకున్నా. అంతే తప్పించి నా మనస్ఫూర్తిగా నా భార్యవు నువ్వే. అర్థం చేసుకో ప్లీజ్. అవునీ నోట్లనా మన్ను? ఒక్క మోగానికి ఎందరు పిల్లలు ఉంటారు? ఇంకో 10 మందిని చేసుకుంటావా? చేసుకుంటావు అందంగా అప్సరస లెక్క ఉంటివి. ఈ ఎత్తు కొడుకుండగా నీకేం రోగం రా? నీ రోగంలా మన్నువాడు. అది గంతగరం నచ్చిన అది దాని పాస్ పండ్ల ముఖంలో చెప్పు. నా బిడ్డకు అట్టిగా అన్యాయం చెత్తివి. ఓ అత్తమ్మ, నీ బిడ్డకు నేనేం అన్యాయం చేయలే. నీ బిడ్డకు నేను అన్ని తీర్ల పెడతానా? ఇప్పటికి కూడా అన్ని తీర్ల పెడతా, అన్ని తీర్ల చూసుకుంటా. నేను పెట్టాను రోజు మీరు వచ్చి మాట్లాడుర్రి, అప్పుడు నేను మీకు తల వంచుతా. కానీ ఇప్పుడు నన్ను అట్టిగా అనకుర్రి. ఆస్తి, ఇల్లు అన్ని శ్రీను పేరు మీదే ఎత్తా. కానీ నన్ను వీధి 15 రోజులు చూసుకోవాలి, వాళ్ళు 15 రోజులు చూసుకుంటారు. నేను తెచ్చే జీతం వీళ్ళకి సగం తెస్తా, వాళ్ళకి సగం ఇస్తా. అంతే. ఇక అంతకు మించి నన్ను మాత్రం ఏం అనకుర్రి. అవునా? అట్లనా బిడ్డ? మరి రేపు ఇంకోటి పరిచయం అవుతుంది, ఇంకో దాంతో చేసుకుంటావా? ఎత్తు కొడుకున్నాడు, నీ కొడుకు అవసరం లేదు పెళ్లిని పేరంటారు గాని తండ్రివైన నువ్వే మొత్తం వారానికో పెళ్లి చేసుకునేటట్టున్నావు. ఆ క్యారెక్టరు అసొంటిది కాదు. మీరు అట్టిగా అనవసరంగా అనకుర్రి. మళ్ళీ నేను అంటే బాధపడకుర్రి. అనకుర్రి అని అంటున్నావు? నువ్వు చేసింది ఏంటి? అరే రామా, అయిందేదో అయిపోయింది లత. నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వేం చేయమన్నా చేస్తా నేను. అంతే తప్పించి నువ్వు ప్లీజ్ ఆ పిచ్చిగా అది కాకు. నేను ఆఫీస్కి పోతా, పని చేసుకుంటా. ఇప్పుడు ఆమె కడుపుతోటి ఉన్నది కాబట్టి అక్కడ 15 రోజులు, ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ ఉంటా. తర్వాత మళ్ళా నాకు ఏడు ఉండబుద్ధి అయితే ఆడుంటా. గాని నీకు దండం పెడతా, నన్ను లొల్లి పెట్టకుర్రి.
నేను ఇప్పుడు బట్టలు తీసుకొని పోతా. బట్టలు కాదు, నీకు సంబంధించిన ఏ వస్తువు ఉన్నా కూడా పట్టుకొని పీకు, నేనేం అద్దంటలేను. ఓ లత, నా ప్రాణం నువ్వు. నిన్ను నేను వదులుకోను, నిన్ను నేను వదిలిపెట్టా. వస్తా పోతా, మిమ్మల్ని చూసుకుంటా, ఇక్కడనే ఉంటా. అది నా ఇష్టం అంతే. నువ్వు ఇబ్బంది పెట్టకుర్రి. చూసావా అమ్మ, వీని నోట్ల మన్ను పోతే వీని చూస్తేనే నాకు మొత్తం నరికి పోగులే బుద్ధి అవుతుంది. వీడికి నేను ఉండంగా ఇంకో ఆడదాని మీదకి ఎట్లా మళ్ళిందమ్మా, వీడు ఎట్లా పెళ్లి చేసుకుంటుండమ్మా, నాకు అదే అర్థమైతలేదు. బొందకి ఏమైనా చేసుకొని వాన్సా అయ్యా, నీకెందుకు బిడ్డ పీక్తే వీకని వాడు వచ్చినప్పుడాయే. నువ్వు అట్టిగా మైండ్ దిమాకు ఖరాబ్ చేసుకోకు. మా ప్లీజ్ వదిలేయి, కాలు మొక్కుతా అంతే. సరేలేరా, ఏమన్నారు? పోయినాక ఏమన్నా అన్నారా మళ్ళా? ఏమనలేదు, ఇక కాగితం రాసినాం కదా. అదే అల్లా ఏమని రాసిర్రు? ఏమని రాస్తారు? 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ, జీతము అత్తే సగం ఇయ్యాలే. ఆస్తి ఇల్లు ఏది ఉన్నా కూడా ఫస్ట్ భార్యకు ఫస్ట్ ఉన్న కొడుకే హక్కు ఉంటది అని రాసిర్రు. ఆస్తిలా వాటా మీకు రాదు, ఇయ్యము అన్నిటికీ అని సంతకాలు పెట్టినాం. అవునా, నాకు ఆస్తద్దు అంతస్తద్దు బావా, నువ్వు నాతో ఉంటే అదే చాలు. ఓ బిడ్డ, ఇప్పుడు అద్దు అని అంటాను, రేపు నీ కడుపులా కొడుకో బిడ్డను ఉడతారు, వాళ్లకు ఉండద్దా ఏదన్నా ఇంత ఆధారం? అయ్యో అమ్మ, నా బావ ఒక్కడు మంచిగా ఉన్నాక, నాతోటి ఉన్నాక బావకచ్చే జీతంతో మేము ఎన్నైనా కూడా కొనచ్చు. ఏదో అలా రాసిరు కావచ్చు గాని సగం ఇత్తడా? ఏదో ఇంత ఖర్చులకు 10,000 15,000 ఇత్తడు నెలకు, అంతే. మిగతా అన్ని మనకే. పైసలన్నీ జామ చేసి ఎన్నన్నా ఇల్లు కొనుక్కుందాం బావా. సరేనా? ఆడపిల్ల ఊడుతుందో మగపిల్లగాడు ఊడుతాడో మరి ఎవ్వరు ఊడుతారో తెలియదు గాని వాళ్ళకంటూ ఇల్లు అనేది ఉండాలి కదా. సరే సరేనే, నేను అద్దంటానా? నువ్వు నచ్చినట్టే ఎద్దూతి. నేను చెప్తే నువ్వు వినేటట్టు ఉన్నవా? నేను వద్దు అని అంటే ఇగో నిన్న మొన్న ఏ పరిస్థితి చేసినావు గట్ల చేసేటట్టు ఉన్నావు. అంటే ఏంది బావా, నీకోసమే కదా నేను చేసింది. సరే మరి పెళ్లి రేపు వేసుకుందరు పారి గుల్లే, తాళి కట్టు. అయ్యో ఎటన్నా పోతున్నామా? ఇంకొక 2-3 రోజులు గాని అంత అయిపోయే. అన్ని లేవు బావా, నువ్వు నా మెడలా తాళి కడితేనే దాని మొగడు ఇంట్లుంటుండు అని అనుకుంటారు, అంతే తప్పించి వేరే మాట్లాడతారు. ఆ మాటలు మనకు రావద్దు అని అంటే రేపే మనం పెళ్లి చేసుకోవాలి. మళ్ళా నువ్వు రేపు మాపు అని అనుకుంటా దాన్ని అటే అజ్జెత్తావు. అట్లే ఏం చెయ్య, ఇంకా ఏత్తనా చెప్పు? నువ్వు ఏత్తావు, నీతోటి అయితది, అందుకే అవసరం లేదు. రేపు గుళ్ళకు పోయి తాళి కట్టు గంతే. ఏం పెద్ద పెద్ద ఎవరిని పిలిచి అది చేసుకుంటలేం కదా, జస్ట్ నువ్వు తాళి కడితే అయిపోతుంది అంతే. సరేలేవే పోదంతి. ఇక వండుకోపోర్రి బిడ్డ, నువ్వు వండుకుంటా, నాకు నిద్ర వస్తుంది. సరే అమ్మా, బావా. అటో ఇటో ఈ దొంగ ముండ అన్నది సాధించుకుంది, కానీ ఒకరిని బాధ పెట్టి ఇట్లా ఈ పని చేసుడు కరెక్టు కాదు. ఏ రోజుకైనా ఆ పాపం తిప్పి కొడుతుంది అని అంటారు. ఇక దేవుడా ఏదో తెలియకనో తెలిసో చేసింది తప్పు. ఇప్పుడైతే ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఇక అటు ఇటు అంతా మంచి జరగటట్టు చూడు దేవుడా. అసలు దీని వయసుకు ఆ వయసున్న మొగోడు కరెక్ట్ కాదు, కానీ ఇక దానికి పిచ్చి లేచినట్టే ఆయననే పట్టుకునే ఆయననే కావాలని పట్టు మీద ఉండే. ఎవరమేం చేస్తాం, ఎంత చెప్పినా ఆయన కపాయే. బావా, ఎంత సంతోషం ఉంది తెలుసానే నువ్వు నా పక్కల ఉంటే. యా బావో కాదు, నాకు నా భర్తవు అయిపోయినావు. ఈ క్షణం గురించి ఎన్ని రోజుల నుండి వేడి చేస్తున్నా. అమ్మయ్య, అటో ఇటో అయితే నువ్వు నా వాడివి అయిపోతున్నావు. నాకు అది చాలు బావా. సరేలే, ఇక నాకు కూడా ఏమవుతుందో, ఏమన్నా ఇంకేం పెద్ద లొల్లిలు అవుతాయో ఏమవుతుందో అని మస్తు టెన్షన్ పడ్డా. కానీ ఆ దేవుని దయ వల్ల అంతగానం పెద్దగా ఏది రాకుండా నువ్వు మంచిగా సాల్వ్ చేసినావు. వదిలిపెట్టి ఉండలేకనే కదా బావా నేను తెగబడ్డా. ఇక నీ కోసం నువ్వెక్కడా నాకు దూరం అవుతావో అని ఆ బాధతోటే కదా నేను తెగబడి నిన్ను దక్కించుకునే ప్రయత్నాలు చేసిన. ఆఖరికొస్తే నిన్ను దక్కించుకున్న బావా. అలా అందులో 15 రోజులు ఇందులో 15 రోజులు అని రాసారు, కానీ నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు బావా. నువ్వు నాతోటే ఉండాలి.
అట్లుంటదా అని అంటే జస్ట్ అక్కడికి పొద్దున్న దాకా పోవాలి రావాలి, మళ్ళీ నైట్ అంతా ఇక్కడనే ఉండాలి. ఆ 15 రోజులైనా సరేనా, నిన్ను వదిలిపెట్టి ఇప్పడుసుంది ఒక్క రాత్రి కూడా నేను గడపలేను. మన బిడ్డ నేను ఒంటరిగా ఫీల్ అవుతాం నువ్వు లేకపోతే. సరే సరేనే, నువ్వు చెప్పినట్టే చేస్తా. నువ్వు ఏది చెప్తే అదే ఇక, సరేనా? సరే బావా, రేపు గుళ్ళకి పోదాం. గుళ్ళకి పోయినాక అక్కడ తాళి కట్టేసే, సరేనా? సరే కడతనే. రేపడుతుంది నీ భార్య పోస్ట్ ఎక్కుతున్నా అంటే ఎప్పుడో ఎక్కినా జస్ట్ మన మనసులతోటి, కానీ ఇప్పుడైతే తాళితోటి ఎక్కబోతున్నా. చాలా సంతోషం బావా. సరే బంగారం, పడుకో. నిద్ర రావట్లేదు బావా, నీతోటి చాలా కబుర్లు చెప్పాలని ఉన్నది. చాలా రోజులైతుంది నీ పక్కకు పడుకోక, నీతోటి నైట్లా ముచ్చట పెట్టక. నిన్ను బాగా మిస్ అయిన బావా. నేను కూడా మిస్ అయిననే. ఏమండి, నా పక్క వదిలి మీరు ఇంకో పక్కకు ఎట్లా పోయిర్రండి? మిమ్మల్ని అస్సలు మర్చిపోలేక పోతున్నా. నువ్వు ఎంత 15 రోజులు మా దగ్గర ఉంటా అన్నా కూడా నా మనసు ఒప్పుతలేదండి. ఒక్క రోజు నన్ను వదిలి ఉండకపోదురు, అసంటిది ఇప్పుడు ఎట్లా ఉంటారండి? ఇక్కడ పడుకుంటే మీరే గుర్తొస్తున్నారండి. ఎందుకు ఇట్లా నన్ను మోసం చేసినావు చెప్పు? నేను ఏం తక్కువ చేసిన నీకు? అందంగా లేదా, లేకపోతే నీ మాట ఎప్పుడన్నా కాదన్ననా? నిన్ను ఇబ్బంది పెట్టినా? అసలు ఏం చేసినా అని నన్ను ఈ రకంగా నువ్వు బాధ పెట్టి పోయినావు. నా పక్కకు ఉండాల్సిన నువ్వు ఇంకో ఆడదారి పక్కకు ఉంటున్నావు అనంటే నా గుండె బరువు ఎక్కుతుంది. నా గుండె తట్టుకోలేకపోతుందండి. నా మనసంతా ముక్కలు వేసి ఇంకో ఆడదాని పక్కన పోయి ఉన్నావు. నీకిది మంచిగా అనిపిస్తుందా? నీకిది న్యాయం జరుగుతుందా? నన్ను నా బిడ్డను నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఏ గడియ నా ఇంటి పక్కకు వచ్చిందో అది దానికి నా మనసిప్పి అన్ని ఎప్పుకోవడమే తప్పైపోయింది. అట్లా ఎప్పుకున్నందుకు నా లోతులెక్కి నా మొగున్నే బుట్టలేసుకొని పీకింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని నా జీవితంలో నేను అనుభవించేదాకా నాకు తెలియకుండా పోయింది. ఎన్ని రాత్రుడేడు వాళ్ళు నీ కోసం. నువ్వు నా దగ్గర ఉండవు, నేను ఉండలేను అని తెలిసినా కూడా నా మనసు ఒప్పుకుంటలేదు. ఇంకో ఆడదాని పక్కలున్న నువ్వు జీవితంలో కూడా నా పక్కకు నేను రానియను. పేరుకే నా మొగనిగా నువ్వు అందరికీ ఉంటావు అంతే తప్పించి నా పక్కలకు గాని నా మీదికి గాని నేను అస్సలకే రానియా. నా మనసు అనేది బుక్కలైపోయింది. నన్ను వదిలి వెళ్ళిపోయినావు ఇంకో ఆడదాని దగ్గరికి. ఇక ఆడదానితోటే ఉంటావో లేకపోతే ఎట్లుంటావో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం నీకు చోటు ఇవ్వను. నా పడకకు కూడా నీకు చోటు అస్సలకే ఇవ్వను. అయిపోయింది రాజు, అయిపోయింది. నీకు నాకు సంబంధం అనేది పూర్తిగా అయిపోయింది. కానీ మందికి చూడనే పెళ్ళమ్మోడు అంతే తప్పించి నువ్వెవరో నేనెవరో ఇప్పటి నుండి అంతే. నా బిడ్డ భవిష్యత్తు గురించి నేను బతుకుతున్నా. ఏమంత నేరం చేశాను నేను, ప్రేమను అలసుగా చూడగేజని. ఏమంత పాపం చేశాను నేను, నన్ను కాదని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయిను. నేను ఏడుస్తే నా కొడుకు తట్టుకుంటలేడు. నా కొడుకు గురించి అన్నా నేను స్ట్రాంగ్ గా ఉండాలి. మరి చదవంతా డిస్టర్బ్ అవుతుంది. నేను ఏడిస్తే, నేను బాధపడితే నా కొడుకు చూడలేకుండా ఉన్నాడు. వారికున్న ప్రేమ వీనికి లేకపాయే, వీరి బతుకు పాడగాను.
అటు ఇటు అయితే మీ పెళ్ళైతే అయిపోయింది. ఇప్పటిసుంది లవర్స్ లెక్క కాకుండా భార్య భర్తల లెక్క జీవితాంతం కలిసిమెలిసి ఉండుర్రి. ఈ అయిందేదో అయిపోయింది, అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిద్దాం గాని నరసవ్వకు మల్లవ్వకు వాళ్ళకిళ్ళకు చెప్పిన ఎవ్వరు రాకపాయే. అయ్యో ఇంత స్వీట్ అన్న పెడదాం పిల్ల మెడల తాలి కడతాండు కదా అని. ఎవరెందుకు అత్తరే? ఇంకా వాళ్ళు అత్తరా? వాళ్ళు రారు. వాళ్ళకు నా మీద కోపమే ఉండే. వాళ్ళు ఎట్లా అత్తరు ఇంకా? కాకపోతే బిడ్డ గడ అమ్మవారు ఉన్నారు, అమ్మవారుకు మొక్కి ఇంటికైతే ఓదం పార్రి. సరే అండి వెళ్దాం. పదా అమ్మా తల్లి నీ బాంచను ఏ రకంగా ఇళ్ళను ఇద్దరిని కలిపినవో గాని అదే రకంగా కడదాకా తోడుండేటట్టు దీవించు తల్లి. మంచిగా మొక్కుకోర్రి బిడ్డ. సరేనే. జీవితాంతం ఇట్లనే పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండేటట్టు దీవించు తల్లి అని మొక్కుర్రి. మొక్కుతే వరాలిచ్చే తల్లిమే. సరేనే. వరసక్క రమ్మంటే రాలే కదా? అత్త నాకు ఇష్టం లేదు అచ్చుడు, అందుకే రాలేదు. అయ్యో మరి ఏం చేద్దామే, మరి ఇట్లా జరిగేది ఉన్నది జరిగింది. అంతా భగవంతుడు రాసిన రాత. దానికి మనము కోపం ఉంటే ఎట్లనే? నా బిడ్డను ఆశీర్వదించే నరసవ్వ. నువ్వెవ్వరిని అడగాల్సిన అవసరము లేదు. వాళ్ళకు బాగా బలుపున్నది. ఇక లత అంటే వాళ్ళకు పిచ్చి కదనే. ఇక ఎట్లా అదైతారు? పోదాం. పెళ్లి చేసినవా గుళ్ళే? అవును పోసక్క, ఇక గుళ్ళే పెళ్లి చేసుకొని అత్తుర్రు. గుళ్ళెందుకు పెళ్లి చేసినావు? ఓ 10 మందిని పిలిచి ఇంటి ముంగట టెంట్ వేసి డప్పులతోటి బాజలతోటి ఎత్తే ఏమో నీ బిడ్డ మంచి పని చేసిందాయే. అట్లా చేసే స్తోమత లేకనే కదా. ఉన్నోన్న బట్టే ఎందుకు లేపాయే? అవురా రాజు లేవా? లచ్చలు 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 ఏమన్నా ముళ్ళ కట్టలేదా రా ప్రియురాల గురించి? అవి లేవా? మీరు అన్ని ఎటకారాలు మాట్లాడకుర్రి. మిమ్మల్ని ఏమి ఇప్పుడు మేము అడుగుతలేము, మిమ్మల్ని ఏం మందలియలేదు కదా. మీ అసొంటోళ్ళను మేము మందలిస్తాము. మా అసొంటోళ్ళను మీరు మందలియ్యరు గాని మీ అసొంటోళ్ళను మేము మందలిస్తాం. భలే చేసినావు పోరా రాజుగా, భలే పేరు తెచ్చుకున్నావు పో. ఇంకోసారి మీరు నన్ను గాని నా భర్తను గాని ఏమన్నా అంటే మాత్రం మంచిగా ఉండదు. మాకు ఇట్లా జరిగేది ఉన్నది, దేవుడు రాసి పెట్టిండు, ఇట్లా జరుగుతుంది. అంతేగాని ఊకే చదివిర్రనుకో చూసుకోర్రిగా. అబ్బో నువ్వాగుతలేదేమే సింగిడి బింగిడి. ఇయ్యాల నీ మొగడైపోయినా మరి 20 సంవత్సరాల పొంటి ఉన్న దానికి మొగుడు. ఇద్దరికి మొగుడు. మేము ఇద్దరం భార్యలం సరేనా? ఆమె ఫస్ట్ భార్య, నేను సెకండ్ భార్య. ఇంకేంది సారా నోరు మూసుకో. ఆ బిడ్డపా ఇంకా గీదాలుగా దీనికి ఏమన్నున్నదా బలుపు? అయ్యో వాడాగుతలేడు కదా ఇయ్యల్లా. ఎన్ని రోజుల మురిపమో చూడమా. రమా ఓ రమా. పోసక్క పని తీరిందా? ఇక్కడనే ఉండి పిలుస్తాను ఇంట్లోకి వస్తేమో. ఇంట్లోకేం రావాలి? కొంచెం ముందెళ్ళకపోతివి. రాజుగాడు దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి పోతుండు కాదు. ఏంది చేసుకున్నాడా? పుల్లే వేసుకున్నట్టున్నారు. అవునా? దానికి ఏమన్నా పొగరుందా? నేను రెండో పెళ్ళాన్ని ఆమె మొదటి పెళ్ళాం అనుకుంటా సంబరపడుకుంటా పోతుంది. అది చూసినవా ఏ నరసవ్వా? చూసినా. నేను దుకాణంలో పోతుండగా అయితే ఏమైంది రాలేదు అని అంటాంది. పొద్దుగా వచ్చి చెప్పింది ఇయ్యల్లా పెళ్లి నా బిడ్డది గుళ్ళె తాళి కట్టిపిస్తానా నరసవ్వ రాలేవు, ఎవ్వరు లేకపాయే, ఎవ్వరు పిలుస్తలేరు గాని నిన్ను మల్లక్కను పిలుస్తాన్న రారి అని అన్నది. మేము కాదని పెళ్లిపోతామా? అందుకొని చంపపోయినావు దీన్ని. అబ్బా ఇది నల్లి కుట్ల దాని లెక్క మంచిగా మనతోటి ఎంత మంచిగా నటించింది. ఇప్పుడు చూడు ఇక జోరైంది. ఇక అల్లుడు బంధవత్తోడు దొరికే. ఇక బంధవత్తోడు దొరికేంది? వాడి వయసు అయిపోతాంది. వాడు ఇంకెన్నొద్దురు ఎత్తడు పని. పాపం లత జీవితం అయితే నాశనం చేసిర్రే. నిజమే పోసక్క, చేసుకున్న మొగోడు ఇంకో దాన్ని చూస్తేనే మనం ఓర్వం, మనకు మంచిగా అనిపించది, మనం లొల్లి పెడతాం. అసొంటిది ఇంకో ఆడిదాన్ని పెళ్లి చేసుకున్నాడు, కడుపు వేసిండు అని అంటే లత గుండా ఎంత వలిగిపోతుందో. నిన్న వాళ్ళ కొడుకు కూడా బాగా ఏడ్చిండట. మా బంటిగాడు ఇంటికొచ్చి బాగా ఏడ్చిండు. అమ్మ గిట్ల ఏడుతుండే శ్రీను, నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదని మా బంటి అయితే ఫుల్ ఏడ్చిండు. పిల్లగాడుకు ఇక అవ్వంటే పానం, లత అంటే పిల్లగానికి పానం. ఈ మెంటలోనికి ఈ రాజుగానికి కూడా పానమే ఉండే. మరి ఇది అట్లెట్లా మలుపుకున్నదో తెలియదు. ఇక లత అప్పుడు ఆగిందా? ఓ నా దోస్తు నా పక్కకు వచ్చింది మా చెల్లె అని దానికి తినబెట్టుడు, దాన్ని ఏడబడతాడ కార్లల్ల దిప్పుడు, దానికి బట్టలు కొనిచ్చుడు, దాని పుట్టినరోజులు చేసుడు, ఇట్లా ఎన్నో వేసింది. దీని ఇంట్లో అన్ని దానికి చెప్పింది నమ్మి. అది ఇవుడు మొత్తం ఏకంగా ఎసరే పెట్టే మొగునికి.
నీకు తెలుసా పోసక్క, ఏదో పక్కకు వచ్చిరు కదా మంచిగున్నారు మాట్లాడుతుర్రు అని అన్ని చెప్పుకున్నది గాని ఎవరైనా సరే అట్లా మన మనసు ఇచ్చి మన ఇంట్లో గాని ఏవి గాని పక్కోళ్ళకు అస్సలకే చెప్పొద్దు. అబ్బో దీన్ని బట్టి చూస్తే అర్థమైతలేదా ఇక. ఒకసారి లత దగ్గరికి పోయొద్దాం పార్రి, పాపం తిన్నదా లేదా ఏం చేస్తాంది. ఇక నిన్న పంచాయతీ అయిపోయినాక నేను ఇంట్లోకేవేనా. అదే కదే పోదాంపా, నేను కూడా అటే పోతున్నా పారి. సిగ్గులేనాడిది పెళ్లి చేసుకొని పోతుంది ఇంకా మోగుణ్ణి. దానికి ఎట్లా ఇజ్జత్ లేకపాయే దాని మెడల తాళి కట్టడానికి. బావా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది బావా, నా మెడల తాళి కట్టినవు, నేను నీ భార్యను అయిపోయినా, నువ్వు నా భర్తవు అయిపోయినావు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. ఇంకో 3-4 నెలలు అయితే మన బేబీ వస్తుంది. మన బేబీ మన చేతుల్లా మంచి ఆడిపియచ్చియా. అవునే, రోజు మటన్ తీసుకొస్తా అండుమను, సరేనా అత్తమ్మను? సరే బావా, నువ్వేదైనా తీసుకురా, వండేస్తుంది. ఈరోజు తిందాం. ఎందుకు అనంటే ఈరోజు మన పెళ్ళి అయింది కదా, ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అంటేనేమో మన బేబీ కడుపులుండే. అన్ని అవసరం లేదు గాని నువ్వు పిచ్చి పిచ్చి ఒర్రకు గాని మన బేబీ సేఫ్ గా ఉండాలి. మళ్ళీ హాస్పిటల్ కి ఎల్లుండి పోయేది ఉంది. సరే పోదాం తీ, నేను తీసుకెళ్తాలే ఆఫీస్ కో. ఆఫీస్ కి రేపు ఒక్కరోజు పోయి వస్తా, మళ్ళా ఎల్లుండి లీవ్ పెడతా. సరే అండి. ఇంకూ రండాల బిడ్డ. అత్తమ్మ మటన్ తీసుకొస్తా, పోయి మటన్ తీసుకొచ్చినాక అండేవుతి. సరే మరి తీసుకురాపో. ఇన్ని పూరీలు ఎత్తా, బగారా అన్నం ఎత్తా, నువ్వు వచ్చే వరకు ఆ మటను తీసుకొని రాపో. కుక్కర్లో ఎత్తే జల్ది ఉడుకుతుంది. సరే అత్తమ్మ. ఎటు పోకు, చక్కగా మటన్ కాడికి పోయి తీసుకొని రా, అర్థమైందా? సరేనే. అమ్మా, నాకు ఈ రోజు కడుపు నిండా తినాలని ఉన్నదే. ఈ రోజు నుండి కడుపు నిండా తింటా, కంటి నిండా నిద్రపోతా. మస్తు సంతోషమైందమ్మా. అయితే ఇక ఏం చేద్దాం, నీ రాత పాడుగా నీ రాత ఇట్లా రాసి పెట్టున్నది, ఇట్లా జరిగింది. ఇప్పటి సుందన్న కోపాలు తాపాలు మానుకొని ఒకరికొకరు మంచిగా ఉండుర్రి. ఇక ఇప్పటి సుంది నీ మొగుడైపోయిండు. నువ్వు చీటికి మాటికి అలిగినా తిట్టినా కూడా మొగుడు పడేటోడు కాదు, అర్థమైందా? ఆ బావ నన్ను వదిలి ఎటు పోడమ్మా, పోకుంటా నేను చూసుకుంటా గాని నువ్వైతే వంట అయిపో. సరే. పడుతుంది వాడు నా మొగుడు. పేపర్ ఏం పని చేస్తుంది, కాగితం ఏం పని చేస్తుంది. నేను వేసిన ప్లాను పెద్దగానే ఉన్నది. నాకు ఎవరు పుడతారో పుట్టని, వాణ్ణి సొంతం చేసుకునేదాకా ఒక మాట, సొంతం చేసుకున్నాక ఇంకో మాట నేను మాట్లాడతా. పిల్లలైతే పుట్టని, ఎవరు పుడతారో, ఆడపిల్ల పుడతాడో మగ పిల్లగాడు పుడతాడో, పుట్టినాక వీణ్ణి వాళ్ళను ఆట ఆడియ్య నేను. పిచ్చోళ్ళు దాని దగ్గరికి పోతే వీణ్ణి పొట్టు అంతా నేను. వీడు నా దగ్గరనే ఉండాలి, దాని దగ్గరికి పోయే అవసరమే లేదు. తాత ఏమన్నా తిన్నావానే? ఏం తిన్నదవ్వా, గింతంత ఉప్మా పోసి తినబెట్టినా అస్సలకే ఏం తింటలేదు, ఏడ్చేదేడుతాంది. నువ్వేమో ఏడ్చుకుంటా ఉంటే నీ మొగడేమో దాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా కలకల ముఖం వెలిగిపోతాంది. వాని గురించి ఏందే నువ్వు ఏడ్చేది, నాకు అర్థం కాదు. ఏందవ్వా పెళ్లి చేసుకున్నాడా? అవును చేసుకున్నాడు. పొద్దున వచ్చి నరసవ్వ నువ్వు రా గుళ్ళే తాళి కట్టించుకొని పోతున్నానంటే పో అత్త పో అని అన్నా గాని నేను పోలే. ఇక గుళ్ళే తాళి కట్టించుకొని వచ్చింది కాదు బహురూపులాడిది. తాళే కట్టించుకొని ఇంకేమన్నా కట్టించుకొని నా బిడ్డను వదిలిపెట్టే బిడ్డ అని అంటాను నేను. రెండో భార్యను ఆమె మొదటి భార్య అనుకుంటా పోతాందా బహురూపులాడిది. సిగ్గులేదా అని నీకు పెళ్లి చేసుకోవడానికి అని నేనంటే అది గట్ల అనుకుంటా పోతుంది. సిగ్గున్నదా? సిగ్గున్న ఆడిదైతేనేమో ఇంట్లో ఉండు మలుసుకొని, అది రోడెక్కింది బరదగించిన ముండేనాయ, దానికి సిగ్గెట్ల పాడైతుంది అక్కలాలా. కూసోర్రి. తాత నువ్వు బాధపడకు, జరిగిందేదో జరిగిపోయింది. మనం మన పిల్లల గురించి బతకాలి గంతే. ఇక మొగడేదో చేసిండు అని మనం బాధపడుకుంటూ కూసుంటే మన పిల్లల్ని ఎవరు చూస్తారు? నీకు బంగారం అసంటోలా ఒక కొడుకు, మంచిగా కొడుకు బుద్ధిమంతుడు, నువ్వంటే పానం ఇచ్చేటోడు. నిన్న ఏడ్చిండట, బాగా ఏడితే మా బంటిగాడు చెప్పుకుంటా ఏడవబట్టే అమ్మ శ్రీను ఘోరంగా ఏడుతాడని. ఈ కంటికి నీళ్లు రాకుండా నీ కొడుకు చూసుకుంటాడు. సావి అయ్యా పోతే పోయిండు తీయే. ఆడ 15 రోజులు ఉంటాడట మన అందానికి, ఈడ 15 రోజులు ఉంటాడట. ఈడ 15 రోజులు ఉన్నప్పుడు వానికి ఇంత కారప్పొడి పోసి నూకు నోట్ల ఎట్లయితే అట్లా నాకంత మంటలేస్తాంది, బీబిలేస్తాంది. సిగ్గులేని బాడకవు. అస్తంత నీ పొలగాని పేరు మీద వేయించు. లోపటి నాకు అని అన్నాడట నా కొడుకు.
చేత్తా అని అన్నాడట. చేపియాలి వాళ్ళు ఎట్నన్న జావని ఏమన్నా గాని పోసక్క. ఇక నా మనసే ఇరగొట్టుకుంటున్నా. బిడ్డ గురించి నేను బతుకుతాని అనుకుంటున్నా. హడు ఏ గంగల పోతే నాకేంది? నా మెడల తాళి కట్టినోడు ఇంకో దాని మెడల తాళి కడుతుండు అనంటే ఇక నాకు చెప్పలేనంత దుఃఖం ఉన్నది. కానీ ఏం చేయలే అర్థమైతలేదు. ఇంకెక్కడదే తాళి కట్టిండు, లగ్గం చేసుకున్నాడు, మంచిగా సంతోషంగా రోడ్డు మీదకే నడుచుకుంటా పోతుర్రు. ఇక వాళ్ళు తెగబడున్నారు. వాళ్ళకు ఇజ్జతేడ పాడైంది, ఏదేడ పాడైంది అంటే నువ్వు మన గురించి వదిలిపెట్టే లత. ఒకప్పుడు మీది మంచి జంట ఉండే. మీ గురించి ఏడి వేనా కూడా మేము చేన్లల్లా మాట్లాడుకొని ఉంటిమి. ఏం చేద్దామవ్వా, గుణం పాడగాను అనం గుణము గిట్లా మధ్యలో మారుతుందని ఏమెరక. గిసొంటి బహురూపుల ఆడోళ్ళు ఉన్నాక మొగోళ్ళ గుణాలు మారమంటే మారయా? దరిద్ర బాడకవులు భూమి మీద ఎందుకు పుడతారు? ఇట్లా మంది కోస ఎందుకు పుచ్చుకుంటారు? ఈ మొగోడు కరెక్ట్ ఉన్నా కూడా ఆడోళ్ళు పైసలు చూసి మొత్తం ఇన్ని బుట్టల పడేయాలన్నట్టు మొత్తం ఆగం చేసి ఇసి పెడతారు. అవును, నిజంగానే అమ్మా. వేడవకు లత, నువ్వు వేడవకు. నువ్వు వేడితే మాకు అస్సలకే మంచిగా అనిపిస్తలేదు. మీకు మేము లేమా చెప్పు? మా దగ్గరికి రా, కూసో. దాని ముఖం మండది అత్తదా, కూసుంటదా? దాన్ని చెప్పు అనుకొని చంపము. మా దగ్గరికి అత్తే అసొంటి ఆడిదాని సోపతి పట్టే ఇంకో ఆడిది కూడా చెడిపోతారు. ఎంతైనా కొంచెం నేను కోలుకోవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది నర్సక్క. ఎందుకు అనంటే ఇక మీకు కూడా తెలుసు, భర్త దూరం అయితే భార్య పరిస్థితి ఎట్లుంటది అనేది. అది దూరం అయినట్ట లేకపోతే దూరంగా నట్ట నాకైతే ఏం అర్థమైతలేదు. అంతే, ఇక మర్చిపోవాలి, ఇవన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నా. వాడు రేపటి రోజు నా దగ్గరికి వచ్చి 15 రోజులు ఉన్నా కూడా వాడి నీడ కూడా నా మీద పడనియ్య. అట్లా నా మనసు ఇరిగిపోయింది. ఇక ఇంకా వాడని తావు అంతే. ఇక ఏమైందిరా, కాలేజ్కి వస్తలేవు? ఊరికేనే మనసు బాలేక వస్తలేను. దేనికిరా, ఏమైంది? నువ్వు ఏ జరిగినా నాకు చెప్తావు కదా. ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నావు? అసలు ఏమైంది? నాకు పిచ్చి లేస్తుంది. నువ్వు ఫోన్ చేయకపోతే, మెసేజ్ చేయకపోతే, నాతోటి మాట్లాడకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది తెలుసా. అందరూ ఇంకా కాలేజ్ కూడా వస్తలేవు. చెప్పు, ఏమైనా ప్రాబ్లం అయిందా? ఇంటి దగ్గర ఏమన్నా అయిందా? అవునే. దేనికి బంగారం, ఏమైంది? ఏమైంది అని అంటే నీకు ఎట్లా చెప్పాలే? నీకు చెప్తే నువ్వు కూడా నా నుండి దూరం అవుతావేమో అని నాకు బాధ అవుతుంది. ఏ పిచ్చోడా, నువ్వు పిచ్చి పిచ్చి చేయకు. నాకు నువ్వంటే ప్రాణం. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా ఏమైనా నేను నిన్ను వదిలిపెట్టా అని నీకు తెలుసు, నాకు తెలుసు. మన లవ్ ఎంత స్ట్రాంగ్ అనేది. అసలు ఏమైంది చెప్పు. ఏం లేదే, మా నాన్న ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. అది మాకు మొన్న తెలిసింది. ఆమెకు కడుపు వేసిండట. ఆమె వచ్చి ఇంటి ముంగట లొల్లి వేసిందే, అట్లా బయటపడ్డది. ఏంది? అవునే, అందుకే మనసు మంచి లేక నీ కాల్ కూడా చేస్తలేను. గంట వేస్తున్నాడేంద్రా? అసలు ఏమైంది? ఎట్లా జరిగింది? మా ఇంటి పక్క దాంతోటి రిలేషన్లో ఉన్నాడే. ఇక దాన్ని వదిలించుకుందామనంటే అది వదిలిపెట్టులేదు మా డాడీ పైసా చూసి. ఇక ఇక నీకు ఎట్లా చెప్పాలి? ఇక నిన్ననే పంచాయతీ అయింది. ఆమెను కూడా ఉంచుకుంటాడట, రెండో పెళ్ళి చేసుకుంటాడట. 15 రోజులు మా ఇంటి కాడ, 15 రోజులు దాని ఇంటి కాడ ఉంటాడట. ఇక వాడు చేసే కట్టం మా షెరి సగం ఇస్తారట. ఈ ఆస్తి అంతా, ఇల్లు పొలం, వాడు ఏం సంపాదించిన ఆస్తి మొత్తం నాకే అన్నట్టు. ఇక నా పేరు మీద వేయించుకోవాలి. ఇంత బాధ ఉన్నాక నేను ఎట్లా వస్తా కాలేజీకి? ఇంకా మా అమ్మ బాగా ఏడుస్తుంది. మా అమ్మను చూడలేకపోతున్నానే నేను. పాపం పిచ్చిదైపోతుంది. నాకు మనసున పట్టక నేను బయటకి వచ్చేసిన. ఏయ్, నువ్వు గీడున్నవారా? నీ గురించి మేము ఊరంతా ఎతుకుతాను. ఫోన్ చేస్తే బిజీ 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 వస్తాంది. ఎందుకు ఏడతానవురా నువ్వు? అసలు నువ్వు అస్సలకి ఏడవకు బంగారం. పోతే ఓనిలే. మీ అమ్మకు నువ్వున్నావు, నేనున్నా. మనం అందరం మంచిగా ఉందాం, సరేనా? నువ్వు అస్సలకే బాధపడకు. నువ్వు ఎందుకు చేస్తలేవు, మరి ఏమైందో అని నేను భయపడుతున్నా తెలుసా. ఇక గిందుకేనే నీకు చెయ్యంది, అంతే తప్పించి వేరే ఏం లేదు. సరేగా, నువ్వు బాధపడకు, ఏడవకు అస్సలకి. ప్లీజ్, నీ కాలు మొక్కుతాను, అస్సలు ఏడవకు. ఫ్రెండ్స్ వచ్చి రావు, మళ్ళీ చేస్తా. ప్లీజ్ బంగారం, నువ్వు ఏడవకు ప్లీజ్. నిన్ను ఇట్లా ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. సరే, మళ్ళీ చేస్తా. సరే. ఎందుకు ఏడతానవరా? ఏడవకరా. అమ్మ ఏడుపు, అమ్మ బాధను నేను చూడలేకపోతున్నారా? అరే కరెక్టేరా. మీ అమ్మకు నువ్వు ధైర్యం చెప్పాలి. గాని నువ్వు కూడా ఇట్లనే ఏడ్చుకుంటుంటే ఎట్లా చెప్పు? ఆమెకు ధైర్యం చెప్పి నేను ఇక్కడికి వచ్చి గుండె పలిగేటట్టు ఏడుతున్నారా? ఏడ్చినా ఏం లాభం లేదు. మీ అయ్యాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు కాదు. అల్లా ఏంది?
అవునరా మేం కళ్ళ నిండా చూసినాం. పెళ్లి చేసుకున్నాడు ఇంటికి పోతుర్రు తెలుసా. పుల్లెకు తీసుకుపోయి తాళి కట్టినట్టున్నారా. అవునా? అయిపోయింది, మీ అయ్య దాన్ని పెళ్లి చేసుకున్నాడు, దాని రెండో భార్యగా దానికి స్థానం ఇచ్చేసిండు. ఇంకా మీరు వాని గురించి గంత వేస్ట్ గాని గురించి ఎందుకు ఏడతారు? అవ నేను అంటున్నాను తప్పు పట్టుకోగాని నాకు నువ్వు వేడితే బాధ అనిపించి మాటలు వస్తానాయి. సరేరా, నువ్వు అంటున్నావని నేనేం బాధపడతలేను. మా అమ్మ పరిస్థితి చూడలేకనే నాకు మస్తు బాధ అవుతుంది. మా అమ్మకు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే ఎంత బాధపడుతుందో ఎంత ఎడుతుందో. పోనీలే, మాకంటూ మంచి రోజులు రావారా? ఆ ముచ్చట గురించి వదిలేసి మా బతికేందో మేము చూసుకోవాలి. అదరా శ్రీను, నీ వెంట మేమున్నాం కదా, దోస్తులు లెక్క కాదు. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా. నీకే ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నీకు నవ్వొచ్చినా, నీకు ఏదొచ్చినా నీ తోడు మేముంటాం. అర్థమైందారా? ఉంటారు కదరా, ఎప్పుడు నా చెయ్యి వదిలి పోరు కదా. అరే నువ్వేడు వగరా, నువ్వేడితే మాకు ఏడిపోతుందిరా. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది స్నేహం ఒక్కటే, అద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే. చిన్ననాటి మన స్నేహితము అంతం కానిదే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. నాకు గుండె వలిగేటట్టు ఏడవాలని ఉందిరా. మీరు ఉన్నారనే ధైర్యంతో ఉంటున్నారా? ఏడవకరా ప్లీజ్ రా, ఏడవకు. ఇప్పుడే కాదురా, ఎప్పటికీ నాకు మీరు, మీకు నేను ఖచ్చితంగా తోడుగా ఉంటాం. సరేనా? ఏడవకు. రాజన్న గీడున్నావు. సెకండ్ సెటప్ ను ఈడబెట్టావా మా వాడకట్టుకు? సెకండ్ సెటప్ అని అంటున్నవేంద్రా? ఇయ్యాలనే పెళ్లి వేసుకున్నా, నా భార్య అయిపోయింది. ఓర్ని అవ్వ, పెళ్లి కూడా అయిందా? అయింది. ఆహా, మరి ఆడుండుడా ఈడుండా నువ్వు? ఆడ కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు. అవ్వ నీ బతుకు మంచిగున్నదే. మా సొంటలకు ఒక్కది దొరుకుతలేదు గాని ఇక నీకు పైస ఉండే, అందం ఉండే, ఆస్తుండే. ఒక్కతేంది 10 మంది అయినా వస్తారు. బాగైతానాయి మాటలు. నిజాలు మాట్లాడితే గిట్నే ఉంటది. అరే నా దోస్తు గాని రమ్మన్నా బీర్లు పట్టుకొని ఏడి వాడు ఇంకా అత్తలేడు. నువ్వే నాన్న ఇట్లా పిలిచేది? బావకు పోయి ఏవండికి వచ్చిందా? ఎందుకో పిలవాలని అనిపించిందండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? వంట అయింది. ఓ దోస్తును బీర్లు తీసుకొని రమ్మన్నా, ఇచ్చి పొమ్మన్నా. ఎందుకు అవసరమా? అరే నేను ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తాగక, టెన్షన్ తోటి 2 తీసుకురమ్మన్నా, తాగేసి తిందాం అంతే. ఏడ పనిలేదు. అరే ఒక్కరోజేనే ప్లీజు, మళ్ళా తాగుతున్నా, రేపు ఆఫీస్ కోడేనాయే. సరేలేండి, మరి వస్తున్నాడు అట్నా? వస్తా అన్నాడు. సరే దోస్తులు, ఈ రోజైతే ఈ ఎపిసోడ్ చూసిర్రా? ఈ విధంగానైతే ఎవ్వరి బాధ వాళ్ళు పడుతుర్రన్నమాట. వాడైతే సంతోషంగా దాన్ని అయితే పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ రాణి ఏం ప్లానింగ్ చేసింది? మరి రాణికి ఎవరు పుడతారు? పుట్టినాక ఏం జరగబోతుంది? అసలు ఏం కాగబోతుంది? లతా రాజును మర్చిపోగలుగుతుందా? మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ స్టోరీ మీకు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.